చేవెళ్ల బస్సు ప్రమాదం ఎంతో మందిని క్షతగాత్రులుగా చేసింది. వారందరూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి చికిత్స అందుతుందో చేవెళ్ల పిఎంఆర్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చేవెళ్ల మిర్జాగూడ బస్సు ప్రమాద దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన 12 మంది ప్రస్తుతం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనతో పాటు ఆసుపత్రి వైద్యులు రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మొత్తం ఎంతమంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు? బస్సు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు 15 మంది ఇక్కడ అడ్మిట్ అయ్యారు. దాంట్లో నిన్న ఒకరిని మాత్రం నిమ్స్కి రెఫర్ చేయడం జరిగింది. మిగతా 2 డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగతా 12 మంది ఈరోజు ఉన్నారు మనతో. దాంట్లో ఒకరికి ఈరోజు ఆపరేషన్ ఉంది. నిన్న బస్ కండక్టర్కి నిన్న ఆపరేషన్ అయిపోయింది రాత్రి. మిగతా వాళ్ళల్లో ఇంకొక 3 ఆపరేషన్ అవసరం పడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా కంకర మీద పడడం వల్ల గాయాలతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. వీరి ఆరోగ్య పరిస్థితి, గాయపడ్డ క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అందరిది నిలకడగానే ఉంది. ఎవరు అపాయంలో లేరు. కాకపోతే కొంతమందికి ఆపరేషన్లు అవసరం ఉన్నాయి. వాళ్ళందరికీ రేపు ఎల్లుండి ఈరోజు చేసి తర్వాత పంపిస్తాం. మామూలుగా ఓన్లీ బస్ యాక్సిడెంట్ అయి ఉంటే ఇంత సీరియస్నెస్ ఉండేది కాదు. ఎందుకంటే చాలామందికి బ్లంట్ ఇంజరీస్ ఎక్కువైనాయి. అంటే పొట్ట మీద, ఛాతీ మీద, కళ్ళ మీద కూడా కంకర విపరీతంగా పడటం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఒకరికి శస్త్రచికిత్స అవసరం ఇవాళ చేయాల్సి ఉంది అన్నారు కదా, అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమె ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు తీసుకెళ్తారు ఆపరేషన్ థియేటర్కి. ఆమెకు కాలు విరిగింది. అదర్వైజ్ ప్రాణం అంతా బాగానే ఉంది. అయితే ప్రస్తుతం అయితే అందరికీ ఆసుపత్రిలో ఉన్న 12 మందికి కూడా చికిత్స అందిస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొందరు క్షతగాత్రులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా, అంటే ఏ విధంగా జరిగింది? అంటే మితిమీరిన వేగమే ఇందుకు కారణమా? మీరు ఆ బస్సులో ఉన్నారు, ఎట్లా జరిగింది? వేగం ఓవర్ స్పీడ్, ఫుల్ లారీ వచ్చే ఓవర్ స్పీడ్లో కొట్టేసింది బస్. అసలు చూసేలోపు మొత్తం అయిపోయింది. ఏం మనుషులు లేరు. మొత్తం కంకర కింద ఇదైపోయారు. మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళే కొద్దిగా బచాయించారు. సీట్ల మధ్యలో ఇరుక్కపోయారు అంతే. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇక్కడనే లింగంపల్లి. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏ పరిస్థితుల్లో, అంటే మీరు చూసారా లారీ ఏదైతే టిప్పర్ కంకర తీసుకెళ్తుందో అది ఎంత స్పీడ్లో ఉండవచ్చు? స్పీడ్ అది 80-100 ఉంటుంది స్పీడ్. ఓవర్ స్పీడ్ బండి లోడ్ ఉంది, వేసి కొట్టేసింది బస్సును. అసలు పెద్ద సౌండ్ వచ్చింది అసలు కొడితే. ఎవరిది టిప్పర్ డ్రైవర్ది తప్ప, ఆర్టీసీ బస్సు డ్రైవర్ది తప్ప, ఎవరిది తప్ప అయి ఉంటుంది? 2 స్పీడ్లో ఉంది సార్. లారీ అయితే మామూలు స్పీడ్, ఎక్కువ స్పీడ్ ఉంది. బస్ అయితే జస్ట్ నార్మల్ వెళ్ళిపోతుంది అంతే. అయితే లారీ అధిక స్పీడ్గా ఉండడంతో పాటుగా ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకొచ్చిందని చెప్తున్నారు. అంతే సార్, అది ఒక్కటే మంచి తీసుకొని వచ్చింది లారీ స్పీడ్లో. కొట్టే కల్లా మొత్తం మంది అందరు చనిపోయారు. మొత్తం మీ మీద కూడా కంకర పడిందా? పడ్డది. సీట్లో ఎగిరి పడ్డా నేను. మళ్ళీ లేచి అద్దాలు వలగొట్టుకొని కానిస్టేబుల్స్ బయటకు తీసిండ్రు ఎంబడే. అంతే. ప్రస్తుతం వారి తల్లి కూడా మనతో పాటు ఉన్నారు. గాయపడ్డ వ్యక్తి తల్లి కూడా మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు తీసుకొచ్చారు ఆసుపత్రికి? నిన్న 7 అయింది కదా బేట. ఒక్కడొచ్చిండు సార్ అతను. మేము ఇంటికన్నా ఉంటే ప్రస్తుతం వైద్యులు ఏం చెప్తున్నారు ఇక్కడ? అతని పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారు? ఇప్పుడు చెప్తలేడు సార్. ఇది ఈడ చేతికి తాకింది, ఈడ కాలుకు తాకింది, ఇగో ఈడ ముక్కులోకి వెళ్ళి తాకి రక్తం వచ్చింది. ప్రస్తుతం గాయాలతో ఉన్న క్షతగాత్రులు అయితే క్రమంగా వైద్యులు వారికైతే చికిత్స అందిస్తున్నారు. మనతో పాటు ఇంకొందరు ఉన్నారు, వారు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఎట్లా అంటే మీరు ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, మీరు ఏం చూశారు? నేను ఫోన్ మాట్లాడుతుంటే సార్, ఫోన్ పెడదామనుకుంటున్నా. ఒకటేసారి ఏం అర్థం కాలేదు నాకు. పూరా చూస్తే కంకర వచ్చేసింది మీదికి. శ్వాస ఆడతలేకుండే బయటికి జరుపుకొని బయటికి వెళ్ళిపోయినాను మెయిన్ డోర్లోకి వెళ్ళి. అది ఏమైందో అర్థం కాలేదు నాకు. ఈరోజు చూస్తే మొత్తం కంకర మీద వచ్చేసింది. శ్వాస ఆడలేదు. దాన్ని దొప్పుకొని బయటికి డోర్లోకి వెళ్ళి బయట పడ్డాను.
ఇప్పుడు అంటే ఈ బస్సు స్పీడ్గా ఉండిందా లేదా టిప్పర్ ఏదో కంకర్తో వస్తున్న లారీ ఏదైతే ఉందో టిప్పర్ అది ఎక్కువ స్పీడ్గా ఉందా? టిప్పర్ ఉంది స్పీడు, టిప్పర్ది తప్పు అంటుండ్రు. ఏం జరిగింది ఇటు అర్థం కాదు, అయితలేదు నాకు అది. కూడా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మీరేం గమనించారు? సడన్లీ ఒక సెకండ్లో లారీ అయినా కొట్టేసినారు కదా, అది లారీ అయినా కొడితేనే మొత్తం కంకర్ లోపల వచ్చేసినాయి సెకండ్లోనే. మళ్ళీ తర్వాత ఏం మొత్తం హడావుడి అయిపోయింది. నేను ఇంతవరకు ఈడదాకా కంకర్లా ఎక్కినా నేను. ప్రస్తుతం అయితే మీకు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స ఏ విధంగా కొనసాగుతుంది? नहीं चल रहा, ट्रीटमेंट चल रहा. అయితే ప్రస్తుతం క్షతగాత్రులందరికీ కూడా చికిత్స అందుతుంది, క్రమంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెప్తున్నారు. అయితే కొంతమందికి అయితే శస్త్రచికిత్సలు నిర్వహించాల్సిన అవసరం ఉంది, వారికి కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఒక మహిళకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. మరికొందరికి కూడా శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని ఆసుపత్రి వైద్యులు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.